ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. సామాన్య కాలంలో 13వ ఆదివారం. తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. సోదరులారా, ప్రభు మాటలు జాగ్రత్తగా విన్నారా? నీవు నాకు యోగ్యుడమైన శిష్యుడు కావాలంటే నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. ఇది ప్రభు అంటున్న మాట. ఇది క్రీస్తు ఇచ్చే ఆహ్వానం, తన శిష్యరికానికి ఆహ్వానం, క్రైస్తవ జీవితానికి పిలుపండి. సిలువను ఆలింగనం చేసుకుని ఇరుకైన మార్గంలో నడవడానికి ప్రభు ఇస్తూ ఉన్న పిలుపు. సోదరులారా, గమనించండి. క్రీస్తును అనుసరించడం అంటే శ్రమలను ఆహ్వానించటమే. ముళ్ళ కిరీటం ధరించడానికి, కొరడా దెబ్బలు తినడానికి సిద్ధం కావడం. అయితే దీనిలో పరమార్థం ఏంటంటే, క్రీస్తు శిష్యరికం అంటే విశ్వసనీయత, తగ్గింపుతనం, మనల్ని మనం దేవునికి లోబరుచుకోవడం, ప్రాణాలు పోతున్న దేవుని ప్రేమించటం. క్రీస్తు మనలో చూడగోరేది ఇది, తన శిష్యుల్లో చూడగోరేది ఇది. అయితే మనం క్రీస్తులో చూచింది కూడా ఇదే సుమా. శత్రువులు తనను బంధించి తీసుకుని పోయి కొరడాలతో కొట్టి హింసించి సిలువకు అంటగొట్టి చంపుతారని తెలిసినా తండ్రి, నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అంటూ ఆయన గెత్సెమని వనంలో ఆవేదన చెందుతూ దేవునితో అంటున్నాడు. లోకాసువార్త 22వ అధ్యాయం 42వ వచనం. క్రీస్తు శిష్యరికం అంటే మనలను ద్వేషించే మన శత్రువులను కూడా ప్రేమించటం, మన పేరు పాడు చేస్తున్న వాళ్ళకు కూడా సాయం చేయడం, మనకు కష్టాలు వస్తాయని తెలిసిన సత్యం వైపు నిలబడటం క్రైస్తవ జీవితం, క్రీస్తు శిష్యరికం. మన అనుదిన జీవిత శ్రమలలో సమస్యలకు పరిష్కారం కనిపించకపోయినా ప్రభువును నమ్మి ఆయనను వెంబడించటమే క్రీస్తు శిష్యరికం. నన్ను వెంబడిస్తే పెద్ద మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దానికి సిద్ధపడి నా వెనుక వచ్చేవారే నాకు నిజమైన శిష్యులు అని ప్రభు అంటున్నారు. సోదరులారా, క్రీస్తు శిష్యుల కోసం మనం చెల్లించాల్సిన మూల్యం ఏంటి? మొదటిగా మన తల్లిదండ్రులు, మన తోబుట్టువులు, మన కుటుంబీకులు కూడా మనల్ని ద్వేషిస్తారు, మనకు విరోధులు అవుతారట. అంటే కొన్నిసార్లు ఊరంతా మనకు శత్రువులు అవుతారు, లోకమంతా మనకు ఎదురు తిరుగుతుంది. ఇది ప్రభు అంటున్నదే. అలా ఎందుకు జరుగుతుందంటే, మన కుటుంబీకులే మనకు శత్రువులుగా ఎందుకు మారతారు అంటే, క్రీస్తు శిష్యరికం మనలో సమూల్యమైన మార్పు తెస్తుందండి. క్రీస్తుని వెంబడిస్తే మన మనస్సు మారద్ది, మన ఆలోచనలు మారుతాయి, మన నడత మారుతుంది, మన నడవడిక మారుతుంది, మన జీవితం మారిపోతుంది. అప్పటి వరకు మనం నమ్మిన విలువలు మారిపోతాయి, మన ప్రాధాన్యతలు మారిపోతాయి. క్రీస్తు శిష్యుని జీవితంలో దేవుడే ప్రధానమవుతాడు, దైవరాజ్యం ప్రధానమవుతుంది, దేవుని వాక్యం, దేవుని చిత్తం ప్రధానమవుతుంది. ఈ మనుషులేంటి, ఈ సంపదలేంటి క్రీస్తు శిష్యునికి పట్టవు. పౌలు గారి మాటల్లో చెప్పాలంటే, నేను లాభముగా లెక్కించుకునే దానిన వాని అన్నింటినీ క్రీస్తు కొరక ఈనాడు నష్టముగా లెక్కించుచున్నాను అంటాడు క్రీస్తు శిష్యుడు. ఫిలిప్పీలకు రాసిన 3వ అధ్యాయం 7వ వచనం. ఈ క్రీస్తు శిష్యుణ్ణి దేవుని చిత్తమే నడిపిస్తుంది. కాబట్టి పూర్వం ఆ శిష్యుని ఎరిగి ఉన్న వారికి ఇప్పుడు ఆ శిష్యులో కొత్త వ్యక్తి కనబడతాడు. అప్పటి వరకు అతడు స్నేహితులతో తింటూ తాగుతూ తిరుగుతూ ఉండవచ్చు, కానీ క్రీస్తు శిష్యునిగా మారిన తర్వాత అతడు అవన్నీ మానేస్తాడు, కొత్త వ్యక్తిగా మారుతాడు. ఆ కొత్త వ్యక్తిని వాళ్ళు అంగీకరించరండి, అపార్థం చేసుకుంటారు, తిరస్కరిస్తారు, వ్యతిరేకిస్తారు, కొన్నిసార్లు ద్వేషిస్తారు. కాబట్టి తన కుటుంబం వాళ్ళే తనకు శత్రువులు అవుతారు, తన మిత్రులే శత్రువులు అవుతారు, తన సొంత వాళ్లే పరాయి వాళ్ళు అయిపోతారు. వాళ్లకు మనలోని పాత వ్యక్తే కావాలండి. వాళ్ళ మాట వినేవాడు, వాళ్ళలా లోకంతో నడిచేవాడు, లోకస్తుడే జీవించేవాడు వాళ్ళకు కావాలి. కానీ క్రీస్తు శిష్యునిగా మారిన వ్యక్తి లోకానుసారుడిగా జీవించలేడు. అందువలన అనేకులు విరోధులవుతారు.
సొంత వాళ్ళు కూడా, కుటుంబీకులు కూడా శత్రువులు అవుతారు. వీడు పిచ్చోడైపోయాడు అంటూ దూరం పెట్టేస్తారు. సోదరులారా, కొన్నిసార్లు మనం కూడా నిఖార్సైన విశ్వాసులను చూచి పిచ్చోళ్ళు అని మనం కూడా ముద్ర వేసి ఉంటాం. క్రీస్తు శిష్యులకు అంతా శత్రువులేనండి. అయితే ఈ స్థితిని చూచి క్రీస్తు శిష్యుడు భయపడిన అవసరం లేదండి. ఇక్కడే అతడి కథ మలుపు తిరుగుతుంది. ఇక్కడే ఆ శిష్యుడు హెచ్చింపు దీవెన పొందుతాడు. ప్రభు అంటున్నారు, నా కొరకు తన ప్రాణం కోల్పోవారు దాన్ని దక్కించుకుందరు. మత్తయి సువార్త 10:39. ఇదొక విచిత్రమైన స్థితి అని చెప్పాలండి. ఇది ప్రకృతికి విరుద్ధం. కోల్పోయిన వాడు దక్కించుకున్నట్లే, ఓడిపోయిన వాడు గెలిచినట్లే, చనిపోయిన వాడు బ్రతికినట్లే అని ప్రభు అంటున్నారు. నా కొరకు తన ప్రాణములు కోల్పోవారు దాన్ని దక్కించుకుంటారు. సోదరులారా, ఇది మన దృష్టిలో విచిత్రం, ప్రకృతికి విరుద్ధం. కానీ దేవుని దృష్టిలో కాదండి. మానవునికి అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే. చూడండి, ఆనాడు 2000 సంవత్సరాల క్రితం యూదుల దృష్టిలో యేసుది మరణం, సమాధిలో ఖననం. కానీ అది దేవుని దృష్టిలో నిత్య జీవం, పునరుత్థానం. ఆయన్ని సిలువలో చంపి సమాధి చేసి ఆ సమాధికి సంకెళ్ళు వేసి క్రీస్తును అంతం చేశామని యూదులు భావించారు. కానీ అక్కడే జీవితం ఆరంభమైంది, నిత్య జీవం ప్రారంభమైంది. మనం అనేకసార్లు చెప్పుకున్నట్లు మానవుల లెక్కలు వేరు, దేవుని లెక్కలు వేరండి. భూమికి ఆకాశానికి ఎంత ఎత్తు ఉంటుందో మానవుల ఆలోచనలకు దేవుని ఆలోచనలకు అంత వ్యత్యాసం ఉంటుంది. నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు, మీ మార్గాలు నా మార్గాలు వంటివి కావు అని ప్రభువే అన్నారు కదా. యెషయా 55:8. అందుకేనండి, నా కొరకు తన ప్రాణాన్ని కోల్పోవాడు దాన్ని దక్కించుకొనునని ప్రభు అంటారు. మానవ స్వభావం సహజంగా ఏం కోరుతుంది? సుఖం, సౌఖ్యం, భద్రత కోరుతుంది. గొప్ప అంతస్తుకి ఎదగాలని ఆశపడుతుంది. మన జ్ఞానం ఉపయోగించి 10 మందిని అడిగి గొప్ప గొప్ప ప్రణాళికలు వేస్తాం. కానీ ప్రభు మన ప్రణాళికలను వదిలివేయమంటారండి. అప్పుడు మనం వాటిని వదిలేయడానికి ఇష్టపడం, కష్టం అనిపిస్తుంది, నష్టపోతామని భావిస్తాం. అయితే మన ఇష్టాలను, ప్రణాళికలను దేవుని కోసం వదిలేస్తే మనం 100 ఫలాన్ని కోసుకుంటాం. గుర్తించండి. ఆ రోజు శిష్యులు వెళ్ళి నీ దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు ప్రభు అడుగుతున్నారు అని అన్నప్పుడు ఆ పిల్లవాడు వాటిని ప్రభువుకి ఇవ్వడానికి ఒప్పుకోయి ఉండకపోతే ఏమయ్యేది? ఇవాళ ఆ పిల్లవాడిని ఎవరు గుర్తుంచుకునేవాళ్ళు కాదు. కానీ ఆ బాలుడు ఏం చేశాడు? ఆ రోజు అమ్మ తన కోసం కట్టిన 5 రొట్టెలను 2 చేపలను ప్రభువుకి ఇచ్చాడు. ఇక వాటితో ప్రభు ఏం చేశారు? 5,000 మంది కడుపు నిండా ఆహారం పెట్టారండి. అందువలన ఆ బాలుడు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయేటట్లు స్వార్థలలోకే ఎక్కాడు. యోహాను సువార్త 6:9. మనకున్నదాన్ని ప్రభువుకి ఇస్తే అది సమృద్ధిగా పెరగటమే కాదు, శ్రేష్టమైనదిగా మారద్ది. సోదరులారు, మన జీవితాలను పరిశీలించి చూచుకోవాలి. మనకు కలిగిన దాన్ని ప్రభువుకి సమర్పణ చేయడానికి సంశయిస్తున్నామా? మన భవిష్యత్తును ఆయన చేతుల్లో పెట్టడానికి సందేహిస్తున్నామా? ప్రభు దగ్గరకు వెళితే శిలువలు వస్తాయి, అందుకోసం నా సుఖాలు వదులుకోలేను అని ఆలోచిస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకో. ఆయన కోసం బ్రతికితే మనకు దక్కే భాగ్యాలు ఎన్నో, ఎంతెంతో గొప్పవండి. ప్రభు ఏమంటున్నారు? మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు అని. మత్తయి సువార్త 10:40. ఈ వాక్యాల్లోని భావం ఏంటి? తన శిష్యులలో తాను ఉన్నాను అని యేసుస్వామి అంటున్నారు. అంటే అక్కడ శిష్యుడు కాదు ఉండేది, అక్కడ విశ్వాసి కాదు ఉండేది. ఎవరినైతే మనం సేవిస్తున్నామో ఆ యేసుస్వామి మన స్థానంలో ఉంటారు, ఆ విశ్వాసి స్థానంలో ఉంటారు. ప్రతి నమ్మకస్తుడైన సేవకుని వెనుక యేసుస్వామి ఉంటారండి. నమ్మకస్తుడైన సేవకుడు, శిష్యుడు మాట్లాడే ప్రతి మాటను యేసుస్వామి స్థిరపరుస్తారు. నమ్మకస్తుడైన దైవజనుడు చేసే ప్రతి కార్యాన్ని యేసుస్వామి సఫలం చేస్తాడు. దైవజనుడైన ఎలీషా ప్రవక్త జీవితం ఎందుకు నిదర్శనం అండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ఈ ఉదంతం మనం చదువుతాం.
షునేము నగర వాసి అయిన ఒక సంపన్నురాలు దైవజనుడైన ఎలీషా ప్రవక్తకి తన ఇంట్లో నివాసం ఏర్పాటు చేసింది, ఆతిథ్యం ఇచ్చింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. తన ఊరు గుండా ఆ ప్రవక్త ఎప్పుడు ప్రయాణం చేసినా తన ఇంట్లో ఆ ప్రవక్తకు ఆమె ఆతిథ్యం ఇచ్చింది. ఆయన దైవజనుడు కాబట్టి తన ఇంట్లో ఎలీషాకు గొప్ప స్థానం ఆమె కల్పించిందండి. అందుకు బహుమానంగా గొడ్రాలైన ఆమె ప్రవక్త దీవెన చేత ఒక కొడుకును ప్రసవించింది. తర్వాత కొంతకాలానికి ఆ కొడుకు చనిపోగా మళ్ళీ ప్రవక్త ప్రార్థన ద్వారా చెడిపోయిన తన కుమారుని తిరిగి బ్రతికించుకుంది. సోదరులారా, మన జీవితాల్లో, మన గృహాలలో దేవునికి దైవజనులకు మనం ఇచ్చే స్థానాన్ని బట్టి, విలువను బట్టి మనం దీవించబడతాం. ప్రభు ఏమన్నారు? ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించేవాడు ప్రవక్త బహుమానం పొందును. నీతిమంతునిగా గుర్తించి స్వీకరించేవాడు నీతిమంతుని బహుమానం పొందును. నా శిష్యుడని ఈ చిన్న బాలలో ఒక్కనికి ఎవడైనా ఒక గ్రుక్కడు మంచి నీళ్ళు వసిగినా వాడు తన బహుమానం పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి సువార్త 10:40-42. అంటే తన సిలువను మోస్తూ క్రీస్తును వెంబడించే శిష్యునికి ఎంత ధన్యత, ఎంత దీవెన ఉందో, ఆ శిష్యుని గౌరవించే వాళ్ళకు కూడా అంతే ధన్యత, అంతే దీవెన ఉంటుంది. దైవజనులను సత్కరించటం, క్రీస్తు శిష్యులను సత్కరించటం మనం అలవర్చుకోవాలి. ఆ షునేము స్త్రీ ఎలీషా ప్రవక్త కోసం ఏం చేసింది? తన ఇంట్లో ఒక ప్రత్యేకమైన గదిని కట్టించింది. దానిలో పడకను, బల్లను, కుర్చీని ఏర్పాటు చేసింది. ఆ సందర్భంలో ఆమె తన భర్తతో, ఇతడు దైవ భక్తుడు కనుక అతడి కోసం ఒక విశ్రాంతి గదిని అమర్చుదాము అంటుంది. ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. మొదటిది, మనం క్రీస్తుకు చెందిన వాళ్ళమని లోకం గుర్తించాలంటే మన జీవితాలు దేవునితో ముడిపడి ఉండాలండి. ఎలీషా జీవితం దేవునితో ముడిపడి ఉంది. ఎలీషా ప్రవక్త మాటలు, క్రియలు, నడవడిక ఒక దైవజనుని తలపించే విధంగా ఉన్నాయి. అందుకే ఆ షునేము స్త్రీ అతడు దైవ భక్తుడని గుర్తించగలిగింది. పండును బట్టి ఏ చెట్టు గుర్తింపబడును అని ప్రభు అన్నారు, లోకస్వార్త 6:43. కాబట్టి క్రీస్తు శిష్యులు తమ నడవడిక విషయమై మెలకుగా ఉండాలి. తమ జీవితాలు దేవుని ప్రతిబింబిస్తున్నాయా లేదా అని ప్రతి నిమిషం పరీక్షించుకుంటూ ఉండాలి. ఇక రెండవది, మనం దైవ సేవకులను తగు విధంగా గౌరవించడం, సత్కరించడం అలవర్చుకోవాలి. దైవ సేవకులను గౌరవించడం అంటే దేవుణ్ణి గౌరవించడమే. ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రతినిధులు, దేవుని తరపున మన మధ్యకు వస్తున్నారు, దేవుణ్ణి మన దగ్గరకు మోసుకొని వస్తున్నారు. కనుక వాళ్ళని తగు విధంగా సత్కరించడం ద్వారా మనం బహుదీవెన పొందుతాము. ఒక దైవజనునికి మనం ఇచ్చే గౌరవం, ఆదరణ తనకు ఇచ్చినట్లేనని, తన తండ్రికి ఇచ్చినట్లేనని ప్రభువే అన్నారు. ఆ షునేము స్త్రీ ప్రవక్తకి ఇచ్చిన ఆతిథ్యం కొంచెమే, తినడానికి కొంచెం భోజనం, విశ్రమించడానికి ఒక గది. కానీ ప్రవక్త ద్వారా ఆమె పొందబోయే ప్రతిఫలం తన జీవితకాల బహుమానం. ప్రవక్తకు భోజనం పెట్టినందుకు గాను గొడ్రాలుగా ఉన్న ఆమె దేవుని నుండి గర్భఫలాన్ని అందుకుంటుంది. ఆమె దైవజనునికి చేసిన చిన్న ఉపకారానికి దేవుడు ఆమెను బహుగా సత్కరించారు. చూసారా, మనం దేవునికి ఇచ్చేది కొంచెమే కావచ్చు, కానీ అందుకు మనం దేవుని నుండి పొందేది 100 1000గా ఉంటుంది. దేవుడు మనకి ఇచ్చేటప్పుడు ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తారు. మలాకి గ్రంథం 3:10. అందుకే మీరు వసుగుడు మీకును వసుగబడును, కుదించి అది మీ పొర్లిపోవు నిండు కొలమానంతో వసుగబడినని ప్రభు వాగ్దానం చేశారు. లోకస్వార్త 6:38. దైవ జనులను, దైవ సేవకులను, క్రీస్తు శిష్యులను గౌరవిద్దాం. ఇక క్రీస్తు శిష్యులు ఏం చేయాలి? క్రీస్తు అనుచరులు ఏం చేయాలి? తమ జీవితాల్లో దేవునికి, దైవరాజ్యానికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. సిలువకు ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి? దానికి విరుద్ధంగా ఉంది. ఇవాళ బోధకులు క్రీస్తు బోధలకు విరుద్ధంగా బోధిస్తూ ఉన్నారు. యేసు దగ్గరకు వస్తే శ్రమలు తొలగిపోతాయి, యేసు దగ్గరికి వస్తే బాధలు ఉండవు, యేసు దగ్గరకు వస్తే వ్యాధులు ఉండవు అంటున్నారు.
మాయమాటలు చెప్పి జనాలను ఆకర్షిస్తున్నారండి. అవి క్రీస్తు వాగ్దానాలు కావు. ఆయన ఏమంటున్నారు? నాలాగే మీరు కూడా శ్రమల పాత్రను త్రాగాల్సి ఉంటుంది, నాలాగే మీరు సిలువను మోయాల్సి ఉంటుంది అన్నారు. మార్కు 10:38. మహిమా సింహాసనాల మీద ఆసీనులు కావాలంటే శ్రమల పాత్రను తాగాలి, శ్రమల బాప్తిస్మం పొందాలి. అందుకు సిద్ధమైతే మీరు ఆ స్థితిని అందుకోగలరు. అందుకు సిద్ధమైతేనే మీరు నా శిష్యులు అవ్వాలి అని ప్రభు అన్నారు. చాలామంది ఇది మర్చిపోతున్నారండి. శ్రమలను మర్చిపోతున్నారు, శ్రమలను వద్దనుకుంటున్నారు, సిలువలను విడనాడుతూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే, గుడ్ ఫ్రైడే నాడు తపస్కాలంలో సిలువమార్ కార్యక్రమాలు జరిగేటప్పుడు వీధుల్లో సిలువను మోయటానికి పోటీ పడే క్రైస్తవులు నిజ జీవితంలో శ్రమల సిలువలను మోయాల్సి వచ్చినప్పుడు ఏడుస్తున్నారు, దేవుణ్ణి నిందిస్తున్నారు. ఇక కొందరు అంటారు, క్రీస్తు ప్రభువు మన సిలువలను తన భుజాన మోసాడు కదా, మరి మనం సిలువను ఎత్తుకోవడం ఎందుకు అని. సోదరులారా, అలా చేయడంలో గొప్ప పరమార్థం ఉంది. చూడండి, పాపంలో నశిస్తున్న మనల్ని బ్రతికించడానికి క్రీస్తు ప్రభు సిలువ మోశారు. కానీ ఇవాళ ఆ సిలువను మోయడానికి ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఎందుకో తెలుసా అండి? మానవ రక్షణ కార్యంలో మనం కూడా భాగస్థులు అవ్వాలని, నశించిపోతున్న పొరుగువాడిని బ్రతికించడానికి ఆయన మనలను సాధనాలుగా వాడాలని అభిలషిస్తున్నారు, ఆశిస్తున్నారు. సిలువ అంటే ఏంటి? సోదర ప్రేమ గుర్తు, పాపక్షమ గుర్తు, లోకరక్షణ గుర్తు. ఇక ఆ క్రీస్తు సిలువను మోయడం అంటే పొరుగువారు చేసిన తప్పిదాలను క్షమించడం, మనలను బాధించే వాళ్ళ పట్ల ఓర్పు సహనం కలిగి జీవించటం, నిర్భాగ్యుల పట్ల దయాకారుణ్యం చూపించటం, పేద సాధలను ఆదరించటం, అవసరాల్లో ఆపదల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం. ఇదేనండి సిలువ మోయటం అంటే. క్రీస్తుతో సిలువను మనము అందుకే మోయాలి. అదెంతో దీవెనకరం. మనం పడే శ్రమలు, మనం పోసే సిలువలు మన పొరుగువాడిని నాశనం నుండి కాపాడుతాయి. దేవుని ప్రేమ లోకానికి పంచడానికి మనకు సహాయపడతాయి. అందుకే పరలోకానికి ఎక్కడానికి మనకున్న నిచ్చెన సిలువే అని పునీత లీమాపురి రోజమ్మ అంటారు. అయితే అది గ్రహించక అనేకులు ఏం చేస్తున్నారు? సుఖాలు సౌఖ్యాలు ఆశిస్తున్నారు. జీవితంలో వచ్చే శ్రమల సిలువను భరించలేక క్రైస్తవ జీవితాన్ని నిందిస్తున్నారు, దేవుని మీద గొణుగుతున్నారు, సిలువను తిరస్కరిస్తున్నారు. సోదరులారా, మంచి ఇల్లు, శాశ్వతమైన ఇల్లు కట్టాలంటే మంచి పునాది వేయడం అవసరం. మంచి పునాది వేయకపోతే ఆ ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియక ఆ ఇంట్లో బ్రతికినంత కాలం చస్తూ బ్రతకాల్సి వస్తుంది. మరి మనం మన కోసం ఎటువంటి ఇల్లు కట్టుకుంటున్నాం? మన ఆత్మీయులు ఎంత గట్టిగా కట్టుకుంటున్నాం? అది శాశ్వతమైందేనా, లేదా మధ్యలో కూలిపోయేటట్లు అరకొర విశ్వాస పునాది మీద దాన్ని కట్టుకుంటున్నామా? పరిశీలించుకోవాలి. మనం గ్రహించాల్సింది ఏంటంటే, యేసు స్వామి సుఖ సౌఖ్యాలతో కూడిన జీవితాన్ని మనకు వాగ్దానం చేయలేదండి. కాబట్టి అటువంటి కోరికలతో ఆయన్ని వెంబడిస్తూ ఉన్నట్లయితే మనల్ని మనం సవరించుకోవాలి. ఒకానొకసారి ఒక వ్యక్తి ఒక బోధకుడి దగ్గరకు వచ్చి, అయ్యా, పలానా వాడు నీ శిష్యుణ్ణి అని చెప్పుకుంటున్నాడు అన్నాడట. అందుకు ఆ గురువు అభ్యంతరం చెప్తూ, నేను బోధిస్తూ ఉంటే అతడు వచ్చి నా ప్రసంగాలు ఆలకించి ఉండవచ్చు, అంత మాత్రాన అతడు నా శిష్యుడు కాదు అని జవాబిచ్చాడట. కొందరు క్రైస్తవులు ఇలాగే ఉంటారు. బాప్తిస్మం పుచ్చుకుంటారు కానీ ప్రభు మార్గంలో నడవరు. పరిశుద్ధ గ్రంథం చదువుతారు కానీ వాక్యానుసారం జీవించరు. బోధలు ఆలకించిన వాళ్ళందరూ శిష్యులు కారండి. చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ విశ్వాసులు కాదు. ఆయన వెనుక నడిచిన వాళ్ళందరూ శిష్యులు కారు. క్రీస్తు బోధల ప్రకారం నడుచుకున్న వాళ్ళు, తమ సిలువలను సంతోషంతో మోసేవాళ్ళు, వాళ్ళు నిజమైన శిష్యులు. సోదరులారా, క్రైస్తవుని ప్రథమ కర్తవ్యం ఏంటో తెలుసా? క్రీస్తు శిష్యరిపు ఖరీదు సిలువ అని తెలుసుకోవడం అండి. అది తెలియని క్రైస్తవులు పరలోక యాత్రలో బోల్తా పడుతున్నారు. మనం ఒక కథను గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఒకానొకసారి ఒక క్రైస్తవుడు తన జీవిత సిలువను భుజాన్ని ఎత్తుకొని పరలోక యాత్ర చేస్తున్నాడట. కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆ సిలువ బాగా బరువు అనిపించి
అతడు ప్రభువుతో, ప్రభు నా శిలువను మోయలేకపోతున్నా, కాబట్టి కొంచెం ముక్క కోసివేయడానికి అనుమతి ఇవ్వు అని అడిగాడట. అందుకు ప్రభువు సరే అన్నారు. అతడు ఆ శిలువలను కొంచెం ముక్క కోసివేసి మిగిలిన దాన్ని మోసుకుంటూ తన జీవిత ప్రయాణం కొనసాగిస్తున్నాడట. ఇంకా కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఆ శిలువ మళ్ళీ బరువు అనిపించిందట. అతడు మళ్ళీ ప్రభు అనుమతి కోరి ఇంకొంచెం ముక్కను కోసివేశాడు. ఇలా 3-4 సార్లు జరిగింది. ఇంతలో పరలోక రాజ్య పొలిమేరలు వచ్చాయండి. అతడు ఆనందంతో పొంగిపోతూ పరలోక రాజ్యంలో అడుగు పెడదామనుకునేంతలో ఎదురుగా ఒక పెద్ద అగాధం కనిపించిందట. దాన్ని చూచి బిత్తరపోయిన క్రైస్తవుడు ఆ అగాధాన్ని ఎలా దాటాలో తెలియక అటు ఇటు చూస్తున్నాడు. తనలాగే అనేక మంది తాము మోసుకుంటూ తెచ్చిన సిలువలను ఆ అగాధం మీద వంతెనలాగా వేసి వాటిపై నడుచుకుంటూ ఆవల ధరికి పరలోకంలోకి వెళుతున్నారట. ఇక ఆ క్రైస్తవుడు కూడా తాను అలాగే చేద్దామని తాను మోసుకొచ్చిన సిలువను అగాధం మీద వేసాడట. కానీ విషాదం ఏంటో తెలుసండి, ఆ సిలువ పొడవు చాలలేదు. అది పరలోకానికి వంతెన కాలేకపోయింది. ఏం చేయాలో పాలుపోక అతడు అలాగే నిలబడిపోయాడట. సోదరులారా, చూసారా, ప్రభు ఈ జీవితంలో మనకు సిలువని ఇచ్చేది మనకు భారం అవడానికి కాదు, ఆ అగాధాన్ని దాటడానికి అది ఒక వంతెనలాగా ఉపయోగపడాలని, పరలోకానికి మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేయాలి అని ప్రభు సిలువలను మన జీవితంలో పంపిస్తున్నారు. కానీ అది మనం తెలుసుకోలేక మన జీవిత సిలువలు నరికివేస్తున్నాం, కొరచ చేసుకుంటున్నాం, శ్రమలు లేని జీవితాన్ని వెతుకుతూ ఉన్నాం. అందువలన అగాధాన్ని దాటి పరలోకాన్ని చేరలేకపోతున్నాం. కాబట్టి మన జీవితాల్లో వచ్చే సిలువలను శాపాలుగా భావించి ఆవలు పారవేయకుండా వాటిని ఆలింగనం చేసుకోవటం అలవర్చుకుందాం. చివరిగా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకుందాం. మనం ఈ సిలువ మార్గం గుండా ప్రయాణించేటప్పుడు, క్రీస్తు వెనుక మన సిలువలను మోస్తూ వెళ్ళేటప్పుడు మనం ఒంటరి వాళ్ళం కాదండి. శ్రమల పాత్రను మనం ఒంటరిగా త్రాగం. క్రీస్తు స్వామి మనకెప్పుడు తోడుగా ఉంటారు. మనతో కలిసి సిలువను మోస్తారు, మనతో కలిసి శ్రమల పాత్రను త్రాగుతారు, మనల్ని బలపరుస్తూ ఉంటారు. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి నొసగెదను అని ప్రభు అంటున్నారు. నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది అని ప్రభు అంటున్నారు. అది గుర్తుంచుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియమైన ప్రభు, మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు. ప్రభు, మీ శిలువ మరణం పునరుత్థానానికి పునాదులు వేసింది, నిత్య జీవానికి ద్వారం అయ్యింది. శిలువలో మీరు కార్చిన నిష్కలంక రుధిరం మా పాపాలను కడిగిన జీవజల ధార అయ్యింది. ప్రభు, మీ శిలువ వైపుకు మమ్మల్ని ఆకర్షించండి. మీ శిలువలోనే మా నిత్య జీవాన్ని వెతుక్కుంటూ మా అనుదిన శిలువలను మోసుకుని మిమ్ము అనుసరించడానికి కావలసిన శక్తిని మాకు అనుగ్రహించండి. ఆమెన్. ప్రభు కృప సదా మనకు తోడయుండునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.